ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి దేవాలయంలో సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి పాదాలను ఈ ఏడాదిలో 2 సార్లు సూర్యకిరణాలు తాకుతాయి. ప్రతి ఏటా అక్టోబర్ 1, 2 తేదీల్లో, మళ్లీ మార్చి 9, 10 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. స్వామివారిని కిరణ స్పర్శ తాకగానే నారాయణ నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. మన అరసవెల్లి సూర్య భగవానుడికి ఆ యొక్క సూర్యకిరణాలు తాగడం సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఈ రోజు రేపు జరుగుతాయి. సూర్యకిరణాలని దర్శనం చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. మరి మంచి ఆరోగ్య ప్రదాత, మనందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ సూర్య భగవాని దర్శనం. ఈరోజు ఆ సూర్యకిరణాలు ఆ పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు తాగడాన్ని మేము కళ్ళారు చూడడం చాలా సంతోషంగా అనిపించింది. సూర్యచంద్ర భగవానులు సప్త ఋషులు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవత ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, శని ప్రత్యయ, రాహువైకేతమైన సూర్య అగ్ని జపాకుశ సంకాశ కాశ్యవైద్య మహోదయం తమోరి సర్వపాపాగ్ని ప్రణతోస్మి దివాకరం. సూర్యకిరణాల గురించి ఆ యొక్క అద్భుతంగా ఉంది, మహాద్భుతం. ఆ యొక్క బ్రహ్మాది విష్ణు దేవతలను చూసినట్టుగా అంటే అంత ఆనందం ఇంకా ఇంత జగత్తులో నాకు ఏగిది కనిపించలేదు. ఆ యొక్క సూర్యభగవాన్ కిరణాలు ఈ రోజు నాకు జన్మధాన్యమైంది. అది బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు మనకు బయట చూస్తే ఆ యొక్క సూర్యుడు అవుపడట్లేదు, కానీ అక్కడ లోపల చూస్తే సూర్యకిరణాలు ఆ యొక్క స్వామివారి పాదాల మీద ఉంది. అది నాకు చెప్పడానికి నాకు ఎలాంటి భావం రావట్లేదు. అది అద్భుతం, మహా అద్భుతం. ఇక్కడ అనుకోకుండా ఈరోజు దర్శనాలు సూర్యనారాయణ స్వామి పాదాల మీద పడతారంటేను అలా దర్శనానికి వచ్చాము. ఈరోజు అదృష్టం అనుకోకుండా స్వామి అనుగ్రహంతో దర్శనం మాకు అయింది. పాదాల మీద పడేటప్పుడు చూసాం, ఆనందంగా అనిపించింది. ఫస్ట్ టైం స్వామివారు అంటే ఎలాగో బాగుంటారు కదా, బంగారు ఛాయలో స్వామివారి దర్శనం కనిపించింది. ఆ సూర్యభగవాన్ కనబడిన వల్ల రోజు వస్తాం, కానీ ఇవాళ ప్రత్యేకత ఉంది. ఆ భగవంతుడు ఆ బంగారు ఛాయతో భగవంతుడు మెరుస్తున్నారు. అదే మాకు సంతోషం కనబడ్డారు.